వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్, ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలో జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు. డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు. కాగా కాళేశ్వర స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్స్ గాడియారాలు జర్నలిస్టులకు ఉచితంగా పంపిణీ. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో మైదానంలో కేడ్రాయి ప్రాపర్టీ బిల్ టేక్ షో ముగింపు రోజున కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్ మేనేజర్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి జర్నలిస్టులకు ఉచితంగా గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఇంత ఫాస్ట్ పోతుంది ఇది. మన కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వాళ్ళని ప్రమోట్ చేసినందుకు ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా చిన్న ఉదాబద్దిగా వాచెస్ని మనం గట్టిగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. సెకండ్ కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ నుంచి మీకు వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సో మచ్. మనకు పిలిచి వాచ్లు ఇవ్వడం అనేది సంతోషిస్తున్నాము. అయితే జర్నలిస్టులు సారు ఇష్టంగా వాచ్లు ఇవ్వడం అనేది మేము కేజీఆర్ డెవలపర్ కృతజ్ఞత జరుగుతున్నాము. కనుక ఎస్వాల్ యూట్యూబ్ ఛానల్ తరఫున సార్ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేయమనడం దుస్సాహనం. అల్లు అరవింద్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయమనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నాడని అల్లు అరవింద్ అన్నారు. బయటకు వచ్చేసాను, నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, AAA, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని నేను చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని. సిరిసిల్లలో హైటెన్షన్. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులట, లాఠీచార్జ్ చేసిన పోలీసులు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం భగీరథ నగర్, ధనలక్ష్మి నగర్లలో మురికి కాలువల నిర్మాణం కోసం 75 లక్షల మురికి కాలువల పనులను ఓవైపు ప్రారంభిస్తూ మరోవైపు FCI కాలనీలో 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తూ 21 వార్డును అభివృద్ధి లక్ష్యంగా పాణ్యం శాసనసభ్యురాలు గౌరు సరితారెడ్డి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
ओम कुंकुमार्चने ओम मनस्पतिर्नो नमो नमः आग्रेय सर्वदेवानां देवोऽयं निजयता ఓకే రెడీ మేడం కొంచెం అన్న రెడీ ఓకే రెడీ మేడం वनस्पति रसोद्भूतो गन्धाजो गन्धवोत्तमा आग्रेय श्रीनिवासाय मंगलम गोदलेन्द्राय महनीय सुरात्मने चक्रवर्ती सरोजाय ఎక్కువ ఉన్నాయి ఖాళీలో సమస్యలు చాలా ₹1,32,000తో సీసీ రోడ్స్ అయితేనేమి సీసీ డ్రైన్స్ అయితేనేమి భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు ముందే ఎక్స్టెన్షన్ ఏరియా చాలా కొత్త కాలనీలు వస్తూ ఉన్నాయి, కొత్త ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కడ చూడు రోడ్లు కావాలని డ్రైన్స్ కావాలని చాలా కోరడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా ఏరియాలో డ్రైన్స్ లేక మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడు అందులో వర్షాకాలం వచ్చింది, డెంగ్యూలు మళ్ళీ కొత్తగా కూడా కరోనా కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడే మన స్టేట్లో. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు డ్రైన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము మొన్ననే రివ్యూ పెట్టుకొని సీఎం గారు అష్యూరెన్స్ మాకు 50 crores శాంక్షన్ చేయడం జరిగింది మా 16 వార్డులకి. కాబట్టి ముందు మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాంతోపాటు డ్రైన్స్ అయితేనేమి అలాగే సీసీ రోడ్లు అయితేనేమి తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆయన సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. చాలా ఇంకా మన పానెం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారి ఆధ్వర్యంలో 20 వార్డు నందు కాలువల నిర్మాణానికి 73 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఆ అమ్మాయి కాలనీల్లో తిరుగుతుంటది, ప్రజల ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇంతవరకు కూడా కమిషనర్ గారి దగ్గర కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో చరితమ్మ ఆధ్వర్యంలో పానెం నియోజకవర్గం 16 వార్డులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెకెక్కిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశాలు తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయిలో సమావేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరం బూచి చూపించి ఓట్లు దంచుకుందన్నారు. తప్పులను కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తప్పులు మీద తప్పులు చేస్తుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు డిప్యూటీ మేయర్ అభిషేకరావు గారు, మురళీధరరావు గారు, సీనన్న, మారుతి గారు, పల్లెపల్లి రవి గారు, ఇక్కడ ఇదంతా ప్రజానికానికి తెలుసు. ప్రజలు ఎప్పుడు ముందుకు రారు. మాది కార్పొరేటర్ గారు, వేదిక వచ్చిన నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆంధ్ర పాలనలో విసిగి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరందరూ వెళ్ళరు. ఎన్ని సమావేశాలు దాదాపు 4-5 తీర్మానాలు ప్రవేశపెట్టారు. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ దేని గురించి తోలించింది, దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు, కేసీఆర్ ఏమి ప్రత్యేకంగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవధారం ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి, మోసపు ప్రచారాలు చేసి ఒక పీడర్ పొంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. వీళ్లకు ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం, అభివృద్ధి పేరిట, రోడ్లు వెడల్పు పేరిట కూల్చివేతల పర్వం జరుగుతూ ఉంది. కూల్చివేతలలో చిరు వ్యాపారస్తులు, అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉన్నది. వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం. ఇప్పటి పక్షంలో ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి, నాయకులు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని గ్రామ గ్రామాన ఇలా డిమాండ్ చేస్తూ కార్యాచరణతో పోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మునీరన్న తెలంగాణ ఉద్యమంలో గొప్ప
టూ వీలర్ మెకానిక్ల కొరకు ప్రత్యేక కార్పొరేటర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు టోడిటి బాబు ప్రభుత్వాన్ని కోరారు. టూ వీలర్ మెకానిక్ సమస్యల సాధన కొరకు నగరంలో వరంగల్లోని రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి జఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టూ వీలర్ మెకానికులు కనీసం ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, మెకానికులు బైక్ రిపేరింగ్ చేసే సమయంలో ఆయిల్, పెట్రోల్ పొగ వలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రికి వెళ్తే కనీసం వైద్య పరీక్షలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెకానికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించి ఆదుకోవాలని వారు కోరారు. అంటే మనం వాళ్ళని కూడా ఆలోచించి సబ్జెక్ట్ పరంగా చెప్పి నిదానంగా చెప్పి ఇది కాదు ఒక విధానం వినడు. అటువంటి కొన్ని చేసినప్పుడు అన్ని పనులు డబ్బులు వస్తాయి కాదు, కొన్ని మన మీద కూడా పడతాయి. మాకు తెలియదండి, సందర్భాలు బట్టి 3-4 లక్షలు జమ చేసి లాస్ట్ కాల్ ఏం చేస్తారు, పైసలు ఉంటాయి డెబ్బై పెడతారు. కానీ మనం మెకానిక్ ఏం చేస్తాడు, 20 సంవత్సరాల బండి నాకు తెలిసి నేను 99లో చేస్తుంది, 99లో మెకానిక్ ఫీల్డ్కి వచ్చినండి. అది 97-98 ఎస్ఎస్సి బ్యాచ్ అయిపోయి మాకు బరువు ఉండే ఆయనతో మా అమ్మ బతకడుకోమంటే ఆయన బతకసం తెగిపోయింది. ఇటు ఇట్లా చేస్తాను ఆయనతో మా అమ్మ మెకానిక్ షాప్లో పంపించింది. నేను మెకానిక్ నేర్చుకున్నా. నేను 99లో మెకానిక్కి వచ్చిన తర్వాత నాకు ఇట్లా అంటే చిన్నప్పటి నుంచి ఆవిష్పోయింది. కానీ ఇప్పుడు 6 జనవరి కానీ ఈ మార్కెట్ చాలా స్కోప్ మన లాంగ్వేజ్ దాన్ని బట్టి అక్కడ మాట్లాడుకుంటే నాకు అలవాటైంది. అయితే విషయం అంటే డాక్టర్ అన్ని పీడిని డెబ్బై చెప్తాడు, కానీ ఒక మెకానిక్ ఏసీలో పోయి 2,000 చెప్తాడు. కానీ మన మెకానిక్ 2000 మోడల్ అంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బంద్ అయినా సరే జెన్యున్ పాస్ చేస్తే దానిమ్మ ఈ ఒక ఇప్పుడు షోరూమ్ బండిలాగా చేసే దమ్ము ఒక మెకానిక్ లో ఉన్న చెప్పండి. ఇక మన డాక్టర్లో వెళ్ళి ఒక రకంగా గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాకు మా తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్ మెకానిక్ ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ హాల్కి వచ్చి మా మెకానిక్ల కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క మా జిల్లా ఎడుకోడరు మండలం ప్రతి మెకానిక్ పేరు పేరున మీకు అందరికీ యజమాని ధన్యవాదాలు తెలుస్తున్నామని. మా ఉద్దేశం ఏంటంటే మెకానిక్ స్థితిగతులు మా ప్రోగ్రామ్ ఇలా తీర్మానం అదే. మెకానిక్ స్థితిగతులపై అంటే మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే మండల వైద్యులు తిరుగుతూ ప్రతి మెకానిక్ ఎలా ఉన్నాడు, అసలు వ్యవస్థ ఏంది, మేము చేస్తున్న పని ఏంది, మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. మేము ఈ మెకానిక్ ఉండవాడికనే ప్రతి ఒక్క కస్టమర్ బండి కొంటుంటాడు. దానికి డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టూ వీలర్ మెకానికే కానీ ఎవరో చేసుకుని బండి కొండవలసిన కస్టమర్ వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, మాత్రం కొనుక్కోరండి. కానీ ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఈ ఉన్న మా కంపెనీలు అన్నీ కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తున్నాయి. ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రోజు ఆయన కాలో చేయబోయి ఆయన బతలే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కబురు పెట్టాలి. మేము మెకానిక్లో మేము మంచి 100 రూపాయలు ఈ వాట్సాప్ ఫోన్ ద్వారా పట్టుకొని వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నాం. అది ఎన్ని రోజులు వెళ్తాం, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అంతకంటే ఎక్కువ లేవు. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఈరోజు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాం, మన అందరూ చేసే విషయమే సార్. కాబట్టి ప్రభుత్వం మీద మేము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ మాది ఒకటే, మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనుల లెక్క కాదు, ఇప్పుడు BS6 వచ్చింది. BS6 అంటే అందరికీ పల్లెట్ పనులు చేసి ఇప్పుడు మీకు అందరూ తెలుసు సార్, పార్టీ రాజకీయ పార్టీస్ తెలుసు. ఎందుకంటే BS6 వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్గా ఇంటిమేషన్ ఉంటుంది. ఆ BS6 రిపేర్ ఈరోజు చేయాలంటే ఆ స్పెషల్ టూల్స్ మా దగ్గర ఉండవు, కొన్ని స్తోమత మా దగ్గర ఉండదు. ఆ ల్యాప్టాప్ మెయింటైన్ చేయడం మా దగ్గర కాదు. కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, RTI ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి. గవర్నమెంటే మాకు గుర్తించాలి. పట్టాలేని ఇంజనీర్ల మేమే, పట్టాలేని డాక్టర్ల మేమే కదా, చదువుకున్న లెవెల్ మెకానిక్లు ఎప్పుడు కాలేదు. కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి. అదేవిధంగా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు ఎలాంటి డిమాండ్ లేకుండా, కులాలు బిల్లాలు చూడకుండా మెకానిక్లుగా మమ్మల్ని గుర్తించి ఒక 5 లక్షల రూపాయలు మాకు స్పెషల్ టూల్స్ కొట్టుకోవడానికి ప్రభుత్వం మాకు మంజూరు చేయాలనుకుంటున్నాం. 50% సబ్సిడీతో ఇవ్వాలి సార్. తోడేటి బాబు. ఈ రోజు జరిగిన కార్యక్రమం చెప్పండి సార్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలను పిలిచి ఇక్కడ మెకానికల్ స్థితిగతులకు వారు చేసే ప్రభుత్వాన్ని డిమాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చింది? ఇక్కడ 500 మంది వచ్చింది. అన్ని జిల్లాలు 33 జిల్లాల నుండి 500 మంది వచ్చింది.
జై మెకానిక్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.